కర్మ రిటర్న్ అవుతది అమెరికాకి. నో డౌట్ ఎట్ ఆల్. ప్రపంచ గమనంలో అబ్జర్వ్ చేస్తే, ఒకప్పుడు అమెరికాకున్న విలువ ఇవాళ లేదు. అమెరికా కూడా వన్ ఆఫ్ ద కంట్రీగానే మిగిలిపోయింది. ఒకప్పుడు అగ్రరాజ్యం. అది ఏది చెబితే అది తూచా తప్పక అమలు చేయడం, లేదంటే ఎళ్లి రష్యా చంకలో కూర్చోవాల్సిన పరిస్థితి ఒకనాటి ప్రపంచ ఆధిపత్యం చెలాయించింది అమెరికా. ఇవాళ అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతుంటే జోక్‌గా తీసుకుంటున్నది ప్రపంచం. కామెడీగా తీసుకుంటుంది ప్రపంచం. ఇబ్బంది పెడుతున్నాడు. తాత్కాలికం అనుకుంటోంది. అలాగే అమెరికా అధ్యక్షుడు చెబితే ఇరాన్ చీ పొమ్మంటోంది. గల్ఫ్ దేశాలు పొమ్మంటున్నాయి. అమెరికాని నమ్మనటువంటి పరిస్థితి అయింది. ఇప్పుడు ఏ హార్ముజ్ జలసంధిని నేను దిగ్బంధిస్తాను, నా చేతిలో పెట్టుకుంటాను, మేము చూస్తాం. 20% అంటే ప్రపంచం తూ అని ఉమ్మేస్తోంది. ఏ ఒక్కళ్ళు అమెరికా విధానాన్ని రైట్ అంటలేదు. మధ్యప్రాచ్యంలో నీకేం పనని చైనా అంటది, భారత్ అంటది, వీళ్ళందరూ అంటాం. గల్ఫ్ దేశాలతో సహా. అసలు నువ్వెవడు ఈ డబ్బులు వసూలు చేయడానికి అంటాం ఖచ్చితంగా. ఒకప్పుడు సూయజ్ కెనాల్ విషయంలో ఇట్లాగే ఏలుబెట్టి బ్రిటన్ అప్పట్లో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇప్పుడు హార్ముజ్ జలసంధి దిగ్బంధించి అమెరికా తన ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఎప్పుడూ కూడా పెరుగుట విరుగుట కొరకే అంటారు. ఆ స్టేజ్ అమెరికాకి స్టార్ట్ అయినట్టు కనబడుతుంది.